కాసేపట్లో ఎస్సీ ఎస్టీ కోర్టుకు వల్లభనేని వంశీని తరలించనున్నారు పోలీసులు. గంట నుంచి కృష్ణలంక పిఎస్లోనే ఉన్న ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం వల్లభనేని వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి వంశీని ఫాలో అవుతూ వచ్చిన భార్య పంకజశ్రీని నందిగామ దగ్గర ఆపేశారు పోలీసులు. డ్రైవింగ్ స్కూల్లో వంశీ కుటుంబ సభ్యులను ఉంచారు పోలీసులు. అంతకుముందు తొలుత భవానీపురం పిఎస్కు వంశీని తరలించారు పోలీసులు. తర్వాత అక్కడి నుంచి మరో వాహనంలోకి ఎక్కించారు. మార్గ మధ్యలో వంశీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉదయం వల్లభనేని వంశీని హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వంశీని అరెస్ట్ చేశారు. ప్రధానంగా గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేశారు. ఇక టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ను బెదిరించి దాడి చేసిన కేసులోనే వంశీని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి జరిగింది. నాటి ఘటనపై టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 2 రోజుల క్రితం సడన్ గా కేసు వెనక్కి తీసుకున్నారు సత్యవర్ధన్. వంశీ బెదిరింపుతోనే కేసు వెనక్కి తీసుకున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అటు సత్యవర్ధన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పటమట పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో A71గా వంశీ ఉన్నారు. ఇదే కేసులో ఇప్పటికే వంశీ సహా 88 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఈ నెల 20న కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ లోపలే కిడ్నాప్ కేసులో వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక హైదరాబాద్లో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. వంశీపై BNS సెక్షన్లు 140 సబ్సెక్షన్ 1, 308, 351 సబ్సెక్షన్ 3, రెడ్ విత్ 3 సబ్సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. వంశీ అరెస్ట్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా భారీగా పోలీసులు మోహరించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, పోలీస్ 30 యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే ర్యాలీలు, సభలు నిషేధమని తెలిపారు ఎస్పీ. ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.